శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, తొందరపడి నిర్ణయం తీసేసుకోవద్దమ్మా. నువ్వు అడిగింది నేను ప్రసాదిస్తాను. ఆఖరిగా నీ సాయి చెప్పేది ఒక్కసారి విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలలో కొంతమంది ఇన్ని రోజులు ఎదురు చూసి తొందరపాటు నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ఒక్కసారి ఈ సందేశాన్ని వినమ్మా. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు అడిగింది నేను తప్పకుండా నీకు ప్రసాదిస్తాను అని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అంటే ఈ సందేశం ఎవరికి చెప్పబోతూ ఉన్నారు, ఈరోజు బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెప్పబోతూ ఉన్నారో ఇప్పటికే మనకు అర్థమైపోయి ఉంటుంది. వారికి సమయం లేకపోయిన కారణంగానో, లేదంటే బాబాగారిపై ఉన్నటువంటి నమ్మకం సన్నగిల్లడం కారణంగానో కొంతమంది బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవద్దమ్మా. నేను నీతోనే ఉన్నాను తల్లి. నువ్వు అడిగిన కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు అని బాబాగారు తన బిడ్డలను ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టమని బాబాగారు చెబుతూ ఉన్నారు. అయితే బాబాగారు ఏ బిడ్డల కోసం ఈ సందేశం చెబుతూ ఉన్నారు, ఎలాంటి నిర్ణయాలను తీసుకోవద్దని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబాగారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, తొందరపడవద్దు తల్లి. నీ బాబా చెప్పేది ఒక్కసారి విను. నువ్వు మంచిగా ఉన్నా కానీ నీ కోరికలు తీరడం లేదు కదా బాబా. మంచిగా ఉండటమే నేను చేసిన తప్ప, న్యాయంగా ఉండటమే నేను చేసిన నేరమా? అందుకే నా తండ్రి నన్ను ఇంతలా బాధ పెడుతూ ఉన్నారు. ఇక నేను భరించలేను అని అంటూ ఉన్నావు కదా బిడ్డ. ఇంత బాధలో ఉంటూ ఇప్పటి వరకు మంచి దారిలో నడుస్తున్న నువ్వు చెడు వైపు నీ ప్రయాణాన్ని కొనసాగించాలనే ఆలోచన నీలో వస్తూ ఉంది. వద్దు తల్లి, తొందరపడవద్దమ్మా. కొంచెం ఓపికగా ఉండు. నీకు కావలసినవి, నీకు రావలసినవి అన్నీ నీకు సమయానికి నేనిస్తాను. అంతేకాని ఇన్ని రోజులు ఇంత మంచి దారిలో నడిచిన నా బిడ్డ పొరపాటున కూడా చెడు వైపు ఒక్క అడుగు కూడా వేయకూడదు. ఒకవేళ ఆ దారిలో వెళ్తే ఇప్పటి వరకు పడ్డ కష్టం వ్యర్థమైపోతుంది తల్లి. నీకు చెబుతున్నాను కదా, ఈ తండ్రి మాట ఇస్తున్నాడు కదమ్మా. నువ్వు కోరినవి, నీకు రావలసినవి అన్నీ నేను సమయానికి చేరుస్తాను. ధైర్యంగా ఉండు. ఇక రాబోయే రోజులన్నీ నీకు మంచి రోజులే, అన్నీ అమృత గడియలే. నీ జీవితంలో ఇక మంచి కాలం ప్రారంభించేశాను తల్లి. ఇక నువ్వు చెడు వైపు వెళ్ళవద్దు, చెడు స్నేహం చేయవద్దు, చెడు ఆలోచనలు చేయకు. శ్రద్ధ సబూరితో ఉంటూ బిడ్డ, అన్నీ నేను చక్కబెడతాను. నీ మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకో. అన్నీ మారుతాయి తల్లి. నేనున్నాను కదా, నేను అన్నీ మారుస్తాను. నా బిడ్డ కోసం మారుస్తాను. కష్టపడి పని చెయ్యి. ఆ కష్టంతో వచ్చిన పచ్చడి అన్నం తిను చాలు. అలా కాకుండా పంచభక్ష పరమాన్నాల కోసం ఒకరి ముందు చేయి చాపితే నువ్వు వారి దగ్గర బానిసగా బ్రతకాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు వారితో మాట పడాల్సి వస్తుందమ్మా. నా బిడ్డ ఎవ్వరి దగ్గర తగ్గకూడదు, తల దించుకోకూడదని నీకు ఈ మాట చెబుతూ ఉన్నాను. కాస్త జాగ్రత్తగా ఉండు, కష్టపడు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను తప్పకుండా అందిస్తాను. జీవితం అనేది చాలా అందమైనది తల్లి. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం, ఒక క్షణం జరిగిపోయాయంటే ఏది కూడా వెనక్కి తిరిగి రాదు. వాదోపవాదాలకు దిగకు బిడ్డ. అందరినీ నవ్వుతూ పలకరించు.
ప్రతి క్షణం ఆనందంగా జీవించు. నీకొక విషయం చెప్పనా? అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది, కానీ శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. నువ్వు నీటిని వాడుకోవాలంటే ఎప్పుడో వచ్చే వర్షం కోసం ఎదురు చూడవద్దు తల్లి. బావిని నమ్ముకో. అప్పుడు నీ జీవితం నీ వశం అవుతుంది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలపాలో, ఎవరికి ఏది ప్రసాదించాలో అన్నీ నాకు తెలుసు. సమయానికి అన్నీ నేను నీకు చేరవేస్తానమ్మా. ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను విను బిడ్డ. ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చేస్తూ ఉండు. ఎందుకంటే జీవితంలో అన్నీ నువ్వు అనుకున్నట్లు జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు. ఒకవేళ అలా జరగకపోతే కోపం, ద్వేషం పెంచేసుకుంటావు. వాటి వలన ఏం లాభం చెప్పు తల్లి. కాబట్టి ఏం జరిగినా సరే మౌనంగా ఉండటం నేర్చుకో. అంతా నేను చూసుకుంటానమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి. ఇంట్లో వస్తువులు పెరుగుతూ ఉంటే స్వేచ్ఛగా మనం తిరిగే అవకాశాలు తగ్గుతాయి. ఇల్లు ఇరుకైపోతుంది. అలానే నీ మనసులో కోరికలు ఎక్కువైతే నీ ప్రశాంతతను, ఆనందాన్ని కోల్పోతావని తెలుసుకో. ఎందుకంటే నీ మనసు కోరికలతో నిండిపోతుంది కనుక. జీవితం ఒక అవకాశం లాంటిది తల్లి. దానిని అస్సలు వదలకూడదు. జీవితం ఒక బాధ్యత. దానిని చక్కగా నువ్వు నెరవేర్చాల్సి ఉంటుంది. ఒకవేళ జీవితం పోరాటమే అయితే దానిని నువ్వు జయించి తీరాలి. ఇలా నీకు నచ్చినట్లు నీ జీవితాన్ని ఆనందంగా, అందంగా మార్చుకో. తొందరపడి ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకమ్మా. కాస్త ఓపిక పట్టు. సమయానికి అన్నీ నేను తీరుస్తాను. జాగ్రత్త బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తన సందేశాన్ని వినిపించారు. ఇప్పటికే మనకు అర్థమై ఉంటుంది కదా, ఎవరైతే ఇప్పటి వరకు చాలా మంచిగా జీవించి ఎలాంటి పొరపాటు చేయకుండా వారి పరిస్థితుల కారణంగా చెడు వైపు మళ్ళాలని అనుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఆ ఆలోచన వస్తూ ఉంది. పొరపాటున కూడా అటువైపు వెళ్ళవద్దు అని బాబాగారు ముందే హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందమ్మా. జాగ్రత్త. పొరపాటున కూడా అటు నడవవద్దు తల్లి. మంచిగా ఉన్నావు కదా, అలానే ఉండు. నేనున్నాను కదమ్మా. సమయానికి నీకు ఎప్పుడు ఏది జరగాలో, ఎవరిని కలవాలో, ఏది నీ జీవితంలో ఏది జరిగితే, ఏ మార్పు జరిగితే నువ్వు ఆనందంగా జీవిస్తావో అవన్నీ కూడా ఆ సమయానికి నేను జరిపించేస్తాను. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని బాబాగారు చెబుతూ ఉన్నారు. బాబాగారి మాటలను శ్రద్ధగా విన్నారు కనుక ఆ తండ్రి మాటలు మిమ్మల్ని ఉద్దేశించి చెప్పినట్లయితే తప్పకుండా మీరు బాబాగారి మాట విని తీరాల్సిందే. పొరపాటును కూడా ఏ చిన్న తప్పు చేయవద్దండి. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టం, ఇన్ని రోజులు మీ మంచితనం అన్నీ కూడా మీకు ఒక పుణ్యఫలంగా మీ వెనకే వస్తూ ఉన్నాయి. వాటిని కాలదన్నుకోవద్దు. గొప్ప జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు. ఆ రోజు మీకెంతో దూరంలో లేదండి, అతి త్వరలోనే ఆ జీవితాన్ని మీరు జీవిస్తారు. మీ కళ్ళతో మీరే చూస్తారు. ఇన్ని రోజులు నా కష్టానికి ఒక గొప్ప ఫలితం నాకు దక్కింది అని మీరే బాబాగారికి ధన్యవాదాలు చెప్పి సంతోషంగా మీ జీవితాన్ని జీవిస్తారు. అలా చేసే బాధ్యత బాబాగారు తీసుకుంటారు. అర్థమైందా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.